ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలుగానే కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే గతంలో ఉన్నంత స్పీడ్ కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుంటుంది, చాలా టెన్షన్ వాతావరణం ఒకటి కనబడుతూ ఉంటుంది. అంటే ఈ పని ఒత్తిడి వల్ల వచ్చే టెన్షన్ కొంత కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ఆర్థికంగా మనం తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తొందరపాటు చర్యలు లేకుండా చూసుకోండి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంటుంది. అలాగే మనం కూడా సకాలంలోనే అన్నీ ఇవ్వగలుగుతాం. కానీ ఏదో ఒక విషయంలో కొంత తొందరపాటు వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడులు కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోండి. ఏదైనా మానసికంగా కొంత చికాకు అయితే ఉంటుందని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధికరంగా మారుతోంది. ఉద్యోగ స్థితి, వృత్తి, వ్యాపారాది విషయాలలో కొంత అనుకూలత ఉన్నది. దానిలో కూడా కొంత మిశ్రమంగానే కనబడుతోంది. అయితే అనుకోకుండా తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వల్ల బాగా పని ఒత్తిడి పెరిగి ఎక్కువగా చికాకు పడవలసిన పరిస్థితులు ఉంటుంటాయి. ఇంకా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. మానసికంగా మాత్రం అంత సంతృప్తి ఉండదు. కొంత టెన్షన్ వాతావరణం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఈ వారం పెద్దగా ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణ ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. ఇంకా మంచి అనుకూలమైన స్థితిగతులు కలగడం కోసం వినాయక స్వామిని పూజించుకోవడం, నమస్కరించుకోవడం చేస్తే ఈ వారం బాగానే నడిపించుకోగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.